మేడిగడ్డ బరాజ్ పొలిటికల్ గరాజ్లోకి వెళ్ళింది. దాదాపు 6-7 నెలలుగా మేడిగడ్డ చుట్టూనే తెలంగాణ రాజకీయం అంతా నడుస్తోంది. అసలు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏమైంది? ఎందుకు వివాదాస్పదమవుతోంది? వాచ్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ఇప్పుడు వివాదాల పుట్టగా ఎందుకు మారింది? ప్రస్తుతం మనం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉన్నాము. ఈ లక్ష్మీ బ్యారేజ్ ఎంత మేరకు విస్తరించి ఉంది, ఇక్కడ అసలు ఎలాంటి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి, మరొక వైపు ఈ బ్యారేజ్తో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత మేరకు విస్తరించి ఉంది, దీని ప్రయోజనాలు ఏంటి, ఎందుకు కట్టారు, మొత్తంగా దీని విస్తీర్ణం ఎంత ఉంటుంది, దీని కింద ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. మీరు నాతో రండి, ఒకసారి చూద్దాం. ఎనిమిది బ్లాకులు, 85 గేట్లు. ఇది మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ స్వరూపం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచింది ఈ ప్రాజెక్టు. ఇప్పుడు పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయింది. అసలు ఈ ప్రాజెక్ట్ పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్ట్ కుంగిపోయిందన్న వార్తలతో ఒక్కసారిగా కలకలం రేగింది. అదో పెద్ద విషయం కాదని నాటి కేసీఆర్ సర్కార్ వివరణ ఇచ్చిన ఏదో జరిగిందన్న అనుమానాలు అందరిలోనూ బలపడ్డాయి. మరి మేడిగడ్డలో ఏం జరిగింది? ప్రస్తుతం మనం మేడిగడ్డ బ్యారేజీ పైన ఉన్నాం. ఈ మేడిగడ్డ బ్యారేజీ పైన 8 బ్లాకుల్లో మొత్తంగా 85 గేట్లు అని మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం 85వ గేట్ వద్ద ఉన్నాం. అయితే తాజాగా 7వ బ్లాకులో 16వ గేటును ఎత్తే క్రమంలో పెద్ద ఎత్తున శబ్దాలు, ప్రకంపనలు రావడంతో మొత్తంగా లోపల ఒక బొరియా ఏర్పడిందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మరొకసారి ఇప్పుడు మేడిగడ్డ చర్చల్లోకి, వార్తల్లోకి ఎక్కిన పరిస్థితి. అయితే మొత్తంగా మేడిగడ్డ బరాజ్ వివాదం ఏంది అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతున్న విషయము. ఇది మొత్తంగా 16 టీఎంసీలు నీరు నిల్వ ఉండే విధంగా ఈ బ్యారేజీని డిజైన్ చేయడం జరిగింది. అయితే 1.5 అంటే 1.6 కిలోమీటర్ల పొడవుతో పాటుగా 110 మీటర్ల వెడల్పుతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ బ్యారేజీని నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుంది. అయితే 2023 అక్టోబర్ 21న బారాజులో 20వ పునాది కుంగిపోవడంతో మొత్తంగా ఇది ఒక వివాదాల పుట్టగా మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు మేడిగడ్డ బ్యారేజీలో మొత్తంగా 85 గేట్లలో ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఏ విధమైన పరిస్థితులు ఉండబోతున్నాయి, ముఖ్యంగా వరదలు, పెద్ద ఎత్తున వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితుల్లో ఈ బ్యారేజ్ దాన్ని తట్టుకుంటుందా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది 2023 అక్టోబర్ 21. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన రోజు. 20వ నెంబర్ పిల్లర్ వద్ద కుంగుబాటుకు గురై కలకలం రేపింది. దీనిపై నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇంజనీర్లను సంప్రదించకుండా కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మించడమే కుంగుబాటుకు కారణమని రచ్చ చేసింది. ఇదే ప్రధాన అస్త్రంగా ఎన్నికలకు వెళ్లింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కేసీఆర్కు అధికారాన్ని దూరం చేసింది. ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు వచ్చింది. అయితే దీన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకి ప్రాజెక్టు మొత్తంగా నీళ్లు లేక బోసిపోయి వెలవెలగా కనిపిస్తుంది. దీనికి కారణం గతంలో అంటే 2023 అక్టోబర్ 21న జరిగిన ఘటన అని చెప్పుకోవచ్చు. అప్పుడు 20వ నెంబర్ పియర్స్ అనేటివి కుంగిపోవడంతో, కొంత పగుళ్ళు రావడంతో మొత్తంగా ఇక్కడ ఒక వివాదం అయితే చెలరేగింది. ఆ తర్వాత వరుస వివాదాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ముంచెత్తుతున్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం చూస్తే కనుక కేవలం ఇక్కడికే పరిమితమైన ప్రాజెక్ట్ కాదు. ఇది మొత్తంగా దాదాపు 31 జిల్లాల్లో 20 జిల్లాలను కవర్ చేస్తూ 45 లక్షల ఎకరాలను సాగు చేయడానికి ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు వివాదాల్లో కొట్టుమిట్టాడుతుంది. ముఖ్యంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా ఇక్కడికి పలుమార్లు రావడంతో పాటుగా అటు జియో మైనింగ్కి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టులో ఏం లోపాలు ఉన్నాయనే అంశంపైన దృష్టి సారించారు. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు. లక్ష్మీ బరాజ్ పియర్స్ కుంగిపోవడం ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరడైపాయి. ప్రతి ప్రాజెక్టులోనూ చిన్న ఇబ్బందులుంటాయని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే అవినీతి, అక్రమాలతో ప్రాజెక్ట్నే ప్రమాదంలోకి నెట్టారని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నారు.
పొలిటికల్ వార్ ఆ రేంజ్లో నడుస్తుంటే మేడిగడ్డ బరాజ్ భవిష్యత్ ఏంటనేది అందరిలోనూ చర్చ నడుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పియర్స్లో ఏర్పడ్డ పగుళ్లతో పాటుగా అణువణువును చూపించే ప్రయత్నం చేస్తుంది మీకు సాక్షి టీవీ. మనం చూడవచ్చు, ప్రస్తుతం మనం లక్ష్మీ బ్యారేజ్ పైన ఉన్నాం. లక్ష్మీ బ్యారేజ్లో ఇక్కడ 2 పియర్స్ మధ్యలో నిర్మించిన ఇక్కడ ఫ్లడ్ వాల్ అనేది మనం చూడవచ్చు ఎట్లా కొట్టుకపోయిందో ఫ్లడ్స్కి. గతంలో 2019లో వచ్చిన పెద్ద ఎత్తున వచ్చిన ఫ్లడ్స్కి ఇక్కడ మొత్తం చాలా మట్టుకు డ్యామేజ్ అయిన దృశ్యాలను మనము అక్కడ చూడవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు అణువణువున కూడా ఇక్కడ ఈ బ్యారేజ్లో కనిపిస్తున్నాయి. మరొక వైపు ఇదే బ్లాక్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఏ బ్లాక్లో అయితే 2023 అక్టోబర్ 21న పెద్ద ఎత్తున ఒక పియర్స్ కుంగిపోయిన బ్లాక్లోనే ప్రస్తుతం మనం ఉన్నాము. మరి కొద్ది దూరం వెళ్తే ఆ బ్లాక్స్ను అదేవిధంగా మనము ఆ పియర్స్ను కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాము. మొత్తంగా మనకు లక్ష్మీ బ్యారేజ్లో ఏ విధమైన దృశ్యాలు ఉన్నాయో కూడా మనం చూస్తున్నాము. ప్రతి అంశాన్ని కూడా మీకు సాక్షి టీవీ అణువణువున వివరించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో ఏదైతే అక్టోబర్ 21, 2023లో పగుళ్ళు వచ్చి పియర్స్కి పెద్ద ఎత్తున కొంత వివాదాలకు కారణమైందో ఆ బ్లాక్లో ఉన్నాం. ఇది 7వ బ్లాక్. ఈ 7వ బ్లాక్లో ప్రస్తుతం మనం చూస్తున్న గేటు 22వ గేటు. ఈ 22వ గేటుతో పాటుగా కొన్ని గేట్స్ ఇక్కడ మొరాయించిన పరిస్థితి. ఈ క్రమంలో గేట్స్ మొరాయించడంతో ఈ పైకి లేవకపోవడంతో పాటుగా మనకు ఆ పియర్స్ దగ్గర మనం ఒక్కసారి కొద్దిగా జూమ్ చేసి చూపిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ మనకు పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఇలాంటి పగుళ్ళు బాగా పెద్ద ఎత్తున ఏర్పడడంతోనే మొత్తంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాల కేరాఫ్గా మారింది. మొత్తంగా ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలకు కూడా ఇప్పుడు ఒక కేంద్ర బిందువుగా మారింది. అయితే గత ఎన్నికల నుంచే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు వివాదాల్లోకి రావడంతో ఇది పెద్ద ఎత్తున మా అధికార పక్షము అదేవిధంగా ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా తెరలేస్తుంది. దీంతో పెద్ద ఎత్తున మరొక వైపు టెక్నికల్ కమిటీలు ఇక్కడ పర్యటించడం, ఇంకొక వైపు రాజకీయంగా కూడా దుమారం రేపుతున్న నేపథ్యంలో మరింత సమాచారాన్ని కూడా మనం మీకు సాక్షి టీవీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా లక్ష్మీ బ్యారేజ్ గురించి అందించే ప్రయత్నం చేస్తుంది. అణువణువు ఎక్స్క్లూజివ్గా మొత్తంగా ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్ట్ దిగువన అగాధం బయటపడడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. కుంగిపోయిన 7వ బ్లాకులో ఓ గేటు ముందు భాగంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. అది బొరియల బ్యారేజ్ కింద వరకు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ గొయ్యి నుంచి నీటి ఏర్పడి దిగువకు ప్రవహిస్తోంది. గతంలో వరదల సందర్భంగా బ్యారేజ్ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి ఒక చివరి నుంచి మరో చివరి వరకు సొరంగంలా ఏర్పడి ఉంటుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం గోదావరి లోయ ప్రాంతం. ఈ గోదావరి లోయ ప్రాంతం అంతా కూడా బొగ్గు నిక్షేపాలకు నెలవైన ప్రాంతం. మరొక వైపు గతంలో డైనోసారస్ కూడా ఉండేటివి అని చెప్పేసి ఇక్కడ చెప్తుంటారు. ఈ క్రమంలో ప్రాణహిత గోదావరితో సంగమించే ప్రదేశంలో మనకు లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ ప్రాజెక్టును కట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గేటు 15వ నెంబర్ గేటు. ఈ 15వ నెంబర్ గేటును ఈ నెల మే 17వ తేదీన విజయవంతంగా పైకి లేపడం జరిగింది. ఇది మొరాయించకుండా మొత్తంగా పైకి లేపడంలో మాత్రం అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ సంస్థ L&T 2 కలిపి ఒక విజయవంతంగా ఈ పైకి లేపిన దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడి నుంచే మనకు వివాదం అనేది మొదలైంది. ప్రస్తుతం మనం ఈ 15వ గేట్ నుంచి ఒకసారి 16వ గేటుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 16వ గేటు 7వ బ్లాక్లోనే ఇప్పుడు వివాదం మొదలైంది. ఈ 16వ గేటు కిందనే ఈ 16వ గేట్ను పైకి లేపే క్రమంలోనే పెద్ద అగాధం కింద పెద్ద ఎత్తున శబ్దాలు, ప్రకంపనలు వెలువడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది మొరాయించిందని చెప్తున్నారు. ఈ మొరాయించిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రకంపనలు, శబ్దాలు రావడంతో మొత్తంగా అధికారులు దీన్ని వదిలేశారని చెప్తున్నారు. మనం ఇటువైపు ఒకసారి చూస్తే కనుక ఇటు 16వ గేట్ను మనం ఇక్కడ మొరాయించిన గేటు చూస్తున్నాం. మరొక వైపు ఇటువైపు ఒకసారి చూద్దాం. మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఇక్కడ ఇసుకంతా కూడా మేటమేసి మనకు కనిపిస్తుంది. అయితే లోతులో మొత్తంగా 12,000 క్యూబిక్ మీటర్ల నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల లోతులో ఒక అగాధం ఏర్పడింది. పెద్ద ఎత్తున బొరియ ఏర్పడింది. అది మొత్తంగా గతంలో వచ్చిన ఫ్లడ్స్కు ఇసుకంతా కొట్టుకపోవడం వల్ల, పునాదుల కింద ఇసుక కొట్టుకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు కుంగిపోతుంది, మరింత ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి ఇప్పుడు నిపుణులు చెప్తున్నమాట. మరొకవైపు రాబోయేది వానాకాలం, ఈసారి పెద్ద ఎత్తున వర్షాలు ఉండబోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ఆ వరదలకు, ఆ వర్షానికి
ఈ ప్రాజెక్టు ఈ బ్యారేజ్ ఏ విధంగా నిలకడగా ఉంటుంది అనేది మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిన దృశ్యాలను మనం ఇక్కడ కళ్ళారా చూస్తున్నాం. గతేడాది అక్టోబర్ 21న భారీ శబ్దంతో మేడిగడ్డ బరాజ్లోని 7వ బ్లాక్ 19, 20, 21 పియర్లు కుంగిపోయాయి. ఈ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. బ్యారాజ్ని పరిశీలించిన కమిటీ 2019 వరదల సమయంలోనే బ్యారాజ్లో సమస్యలు తలెత్తాయని, మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే పరిస్థితి ఇలా అయిందని మధ్యంతర నివేదికలో పేర్కొంది. సమస్య ఉండగానే బ్యారాజ్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ కొనసాగించారని, దీంతో బ్యారాజ్పై ఒత్తిడి పెరిగి పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయిందని కమిటీ తెలిపింది. తాజాగా అధికారులు గేట్లను ఎత్తే క్రమంలో మరోసారి పెద్ద ఎత్తున శబ్దాలు రావడం, బ్యారేజ్ కింద పెద్ద అగాధం ఏర్పడటంతో ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ప్రతిష్టాత్మకంగా ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు వివాదాల పుట్టగా మారడం వెనుక సాంకేతిక కారణాలతో పాటు రాజకీయ కారణాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ లక్ష్మీ బ్యారేజ్ అంటే అటు తెలంగాణ ఇటు మహారాష్ట్ర, మనం ప్రస్తుతం మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాం. తెలంగాణ బార్డర్ నుంచి మహారాష్ట్ర బార్డర్ వైపు వచ్చాము. ఈ మహారాష్ట్ర బార్డర్ వరకు రెండింటిని, ఈ రెండు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ ఈ బ్యారేజీ నిర్మాణ శైలి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బ్యారేజీని ప్రారంభించినప్పుడు 2019లో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాల్గొన్న దృశ్యాలను కూడా మనం చూసాం. ఈ క్రమంలో ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పిన ప్రాజెక్టు ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారి మొత్తంగా ఇక్కడికి రావడమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, సేఫ్టీ మెజర్మెంట్స్ నేపథ్యంలో ఎవరిని కూడా అలో చేయని సిచ్యువేషన్స్లో మనకి ఇప్పుడు ఈ లక్ష్మీ బ్యారేజ్ కనిపిస్తుంది. అక్కడ ఒకవైపు మనకు పనులు జరుగుతున్నాయి, ముఖ్యంగా పెద్ద ఎత్తున అగాధం ఏర్పడిందని ఒక ప్రచారం జరుగుతుంది, శబ్దాలు ప్రకంపనలు ఏర్పడుతున్నాయి, గేట్లను ఎత్తేటప్పుడు మొరాయిస్తున్నాయని చెప్తున్నారు. మరొకవైపు అదంతా కూడా ఆ అగాధాలను పూరించాలంటే గ్రౌండింగ్ చేయాలి, సిమెంటు ఇసుకతోని పెద్ద ఎత్తున గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం 7వ బ్లాక్లో 16వ గేట్లో మాత్రమే పరిమితం కాలేదు, ఇది మొత్తం బ్యారేజీ అంతా కూడా ఉండే ప్రమాదం ఉందని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లక్ష్మీ బ్యారేజ్ను మనం మహారాష్ట్ర బార్డర్ వైపు నుంచి మనం ఒకసారి పరిశీలిస్తున్నాం. అయితే మొత్తంగా ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తెలంగాణకు వరప్రదాయనిగా గత ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో చాలా అంటే సముద్ర మట్టానికి ఎత్తైన ప్లేస్లకు, దాదాపు కొండపోచమ్మ సాగర్ వంటి ప్రాంతాలకు కూడా కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో మరొకవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంట నగరాలకు తాగునీటిని అందిస్తున్న నేపథ్యంలో మొత్తంగా 45 లక్షల ఎకరాల సాగునీరు అందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టు ఇప్పుడు ఒక వివాదాస్పదంగా మారడము, మరొకవైపు ప్రశ్నార్థకంగా మారడం మాత్రం ఖచ్చితంగా ఒక విచారించదగ్గ విషయము. దీనిపైన ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా ఇప్పుడు కొంత ఉత్కంఠ కలిగిస్తున్న పరిస్థితి.